ఉచితము బౌద్ధ మూత్రశాల అని చెప్పి మళ్ళీ 10 రూపాయలు తీసుకుంటారు. ఉచితం ప్రసాదం అని చెప్పి 50 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు. అడిగినరు ఇక్కడ ప్రసాదం కూడా అట్లా ప్యాకెట్లు దొరుకుతున్నాయి లోపల. ఎంత అని అడిగిన ఇస్తారేమో, నేను ఫ్రీ అనుకుని ఇస్తారని అనుకున్నా. అన్ని మా టీవీలో అన్ని ఇస్తారు ఉచితము అది ఇదని చంద్రక్క వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా, అవన్నీ చూసుకొని వచ్చినాము. డబ్బులు ఇవ్వద్దని చెప్తున్నారు కదా వాళ్ళు మైక్లలో. డబ్బులు ఇవ్వద్దంటే ఇస్తలేరు. అడిగినాం ఇయ్యం ఓపో అంటారు. అది లోపల అందరు ఎవరు అందరూ కూడాలే కదమ్మా, జాతర చూస్తారు వీళ్ళంతా, అందరు చూస్తారు కదమ్మా, చెప్పాలి అందరు కలిసి. ఈ జనం ఉన్నది ఎందుకు? సమ్మక్క తల్లి జనంది, మేము మా పబ్లిక్ ది, అది సమ్మక్క తల్లి మా పబ్లిక్ ది, మేము పెట్టుకున్న తల్లి. పంపిస్తలే రాంచి కొడతాను, గేట్లేసి కొడతాను. చిన్న పిల్లలు చూడు మేము తాగమవుతాను. ఇక పొద్దుగాల వచ్చిన ఇక్కడికి పొద్దుగాల కానీ తాగమవుతాను. 2 hours నుంచి పోలీస్ వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయమని చెప్పిర్రు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని చాలా మంది 70 ఏళ్ళు వాళ్ళు వివిఐపి టికెట్స్ ఇచ్చిర్రు. తీసుకున్నారు. మరి ఇక్కడ వివిఐపి టికెట్ తీయమంటే కొంతమంది వీళ్ళు పంపిస్తారు, కొంతమందిని పంపించట్లేదు. చాలా మందిని పంపించారు కదండి కింద నుంచి వీళ్ళని, కొంతమందిని మాలాంటి వాళ్ళని పంపించట్లేదు కదా. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు, వాళ్ళకి చూసుకుంటున్నారు. 70 ఏళ్ళు ఏజ్ వాళ్ళం మేము వెళ్ళాలి కదా. మరి మాకు కాళ్ళు పట్టీలు వేసుకొని మరి ఎంత ఇబ్బందిగా ఉంటే చూడండి. మరి ఎంత మరి పంపించాలి కదా. మరి దర్శనకి పోయినసారి మేము రాలేదు మేడం, ఇప్పుడే వచ్చినాము. పోయినసారి దర్శనానికి కాదు, ఇప్పుడే వచ్చినాము. అదే రేవంత్ రెడ్డి ఇదంతా మురిపం, ఇవంతా మురిపమే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అన్ని సౌలతులు, ఇంత వాసన లేకుండే ఏం లేకుండే. ఆడ ఆగమైపోయేతో కాలే అప్పుడు మంచిగా ఉన్నాయి. పోయినాము వచ్చినాం. ఈసారి ఇప్పుడేం ఇవన్నీ ఇది కాదు, మనుషులు ముఖ్యం. సకల సౌకర్యాలు కల్పించారని చెప్పి నిర్బంధించారు. ఎక్కడికక్కడ దారులన్నీ మూసేశారు. కనీసం చిన్న పిల్లలకు, చంటి పిల్లలకు, తల్లి పిల్లలకన్నా సపరేట్ లైన్ పెట్టాలి కదా, సౌకర్యం కల్పించట్లేదు. ఏది బంజారా తోటలో ఎడ్లను తోలినట్టుగా ఒక తోలుతున్నారు. అందులో ఊపిరాడక బయటకు వచ్చేసాం. ఏది గంట సేపు లైన్లో ఉండి బయటకు వచ్చేసాం. లోపలికి వెళ్ళనివ్వట్లేదు, బయటకు వెళ్ళనివ్వట్లేదు. మేము ఇంత మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చాం. రాత్రి బయలుదేరి పొద్దున వరకు వచ్చాం. మొక్కులు చెల్లించుకొని బయటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అది నిరాశతో. మాలాంటి వాళ్ళు నిల్చోలేం కదా, పంపాలి. మీరు చెప్పాలి. మరి ఇట్లయితే మనుషులు మా లేకపోతే ఇంకేమైనా కర్రలు పట్టుకొని మా మీద ఏందన్నట్టు ఇది ఒక మాట. చేతుల కర్రలు అవసరమా మాకు? మేము ఇక్కడ కింద నుండి ఎడ్లమా? వాలంటీర్లు వాళ్ళ డ్యూటీ ఓకే, కానీ వాలంటీర్లు అంటే చేతుల కర్రలు పట్టుకొని మేము దేనికోసం వచ్చాం? ఎవరి కోసం వచ్చాం చెప్పండి. మా మీద కర్ర పెడితే మా చూసిన పిల్లలు ఏమనుకుంటారు? మా పిల్లలు ఏంది డ్యూటీ ఎవడిచ్చిండు? డ్యూటీ ఎవడిచ్చిండు? మొత్తం విఐపీలకు దర్శనం తప్ప నిరుపేదలకు లేదు. పాస్ ఇచ్చిళ్ళు కానీ పోనీతలేరు. విఐపీ అంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అని వెళ్ళకూడదు. ఈ పాస్ ఇచ్చి ఎందుకు మేడం? మాకు కనీసానికి పోనించడానికి చూస్తే ఇక్కడ వాల్యూ లేదు. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఇచ్చినా ఇలా వాల్యూ లేకుండా చేస్తాను. ఇక్కడ ఈ పాసులు ఎందుకు ఇచ్చాడు? మమ్మల్ని ఎందుకు ఆగం చేయరు? ఇట్లా విఐపీ పాసులు ఎందుకు ఇచ్చారు? మమ్మల్ని దర్శనానికి ఎందుకు పంపించడం లేదు అని కూడా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే ప్రస్తుతం మేడారంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. భక్తులు మాట్లాడుతున్నారు. చెప్పండి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మాకు దర్శనానికి జల్దీ పంపించండి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలే